యేసు ప్రభువే, ప్రియ యేసు ప్రభువే, యేసు ప్రభువే, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నటిచితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నటిచితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా యేసు ప్రభువే, యేసు ప్రభువే, యేసు ప్రభువే, యేసు ప్రభువే. ఒక నిమిషం అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన శిల్వ మరణంకై, ఆయన కాచిన రక్తంకై, మనల్ని వెతికి రక్షించినందుకై అందరం స్వరాలు ఎత్తుదాం, చేతులు ఎత్తాం, ఆయన్ని స్తుతిద్దాం. నిజమైన దేవుడు, నీవే లోక రక్షకుడు, నీవు తప్ప ఇంకొక దేవుడు లేడు. కాచిన రక్తంకై, అయ్యా మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. అయానికి వందనాలు, అయానికి వందనాలు, వందనాలు, వందనాలు. Praise you, Jesus. Hallelujah. Hallelujah. Amen. Praise the Lord. పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజునైనా నీ నామంలో మేము కలుసుకొని మళ్ళొక్కసారి మిమ్మల్ని ఆరాధించడానికి ఈ తరుణం మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, నీ ప్రేమకై వందనాలు. ఆకాశములు మిమ్మల్ని పట్టజాలవు నైనా. భూమి, ఆకాశము, సముద్రము, జలరాశులు, వాటి అందున్న సమస్తాన్ని మీరు తయారు చేశారు నైనా. అయ్యా, పరిశుద్ధులనైనా పాపం చేసిన మా కొరకు, దుమ్ముతో సమానమైన మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి సిల్వలో ప్రాణం ఇచ్చినందుకు వందనాలు. మరణాన్ని జయించినందుకు వందనాలు. అయ్యా, నీ రక్షణకై స్తోత్రము. ఈరోజు నీ నామంలో కూడుకునే భాగ్యంకై వందనాలు నైనా. ఈ సంఘంకై వందనాలు, నీ దాసునికై వందనాలు నైనా. పాత బస్తీలో మీరు చేస్తున్న కార్యాల కొరకు వందనాలు. నీ పాదాల దగ్గర స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. మహిమ నీకు కలుగు, నీకే మహిమ, నీకే వందనాలు. ఈ సమయంలోనైనా కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయం చేస్తారని, మహిమ పొందుతారని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ.
దేశ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ యేసురత్న గారు పైకి రావాల్సింది సమయం దైవానికి ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుని కృపతో మీతో కలిసి ఉండడము నా భాగ్యము. పాస్టర్ గారికి, సేవకులందరికీ, విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. తోటి దైవజనులకు వందనాలు. అండ్ నన్ను ప్రేమతో ఆహ్వానించిన అమరన్నకి ప్రత్యేక వందనాలు. యాక్చువల్లీ ఆయన అన్నాడు పిలవంగానే వెంటనే ఒప్పుకున్నాడని. నాకు ఛాన్స్ ఇవ్వలే ఆయన. ఆయన ఏం చెప్పిండంటే, అన్న ఏం లేదన్న రావాలి. ఆయన ఇద్దరు బిడ్డలు చెప్పారు ఏమన్నంటే, మీరు ఏమన్నా సరే రావాలన్నా, ఏం లేదన్నా అన్నాడు. సో నేను అనుకున్నాను ఒకవేళ వచ్చి ఈ కూడికల ఆలస్యంగానే జాయిన్ అయ్యి ప్రార్థన చేద్దామని, కానీ సందేశం కూడా పంచుకోమని కోరుతున్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఆల్సో ఐ థాట్ దిస్ ఇస్ అ గాస్పుల్ మీటింగ్, స్వార్థ కూడిక అనుకున్నాను. కానీ మంచిది. దేవుడి తరుణం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అండ్ నిజంగా అన్న ఆయన దీనుడు. అండ్ మేము ఒకరినొకరు పొగుడుకోవడానికి రాలేడికి, కానీ దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తున్న కార్యం కొరకు వందనలు. ఒక హెచ్చరికను బైబిల్ నుండి నేను షేర్ చేసి చెప్తాను. ఒక వచనాన్ని చదువుదామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఒక వచనం అంటే 3 వచనాలు చదువుదాం. Matthew's Gospel, 16th chapter. I'm reading from 16th verse. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నానెను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఎంతో కాలంగా దేవుని కృప ద్వారా మరి అమరన్ రక్షణ పొంది ఆయన సంఘాన్ని నడిపిస్తూ ఇప్పుడు ఈ స్థలంలో ఈ వారం నుండి ఆరంభం చేస్తున్నారని నిజంగా దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. అండ్ దేవుడు ఆయనకి ఇచ్చిన, ఆయన సంఘానికి ఇచ్చిన ఈ ప్రేరేపణను దేవుడు ఆమోదించి ఆయన మహిమ పొందును గాక. అండ్ ఆమేన్. అండ్ దేవుని వాక్యం సెలవిస్తున్నట్లు యేసు ప్రభు చెప్పిన మాట, నేను నా సంఘాన్ని కడతాను. సంఘం ఆయనది, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నది. సంఘం యొక్క నిర్వచనము ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి సమూహము. ప్లరా ఏ భేదం లేదు, అందరం పాపం చేసినాం, దేవునికి దూరం అయ్యి ఈ లోకంలో బాధలతో మూలుగుతున్నాం, ఈ దేహమందు మూలుగుతున్నాం.
మరణ భయంతో జీవిస్తున్నాం. ఈ మరణం తర్వాత ఏముందో తెలియని స్థితి. ఈ భయంకర స్థితిలో ఉన్న లోకంలోనికి మనిషి యొక్క మనస్సాక్షిని బట్టి, మనిషికి ఉన్న అవగాహనను బట్టి, దేవుడు మనిషిని తయారు చేసిన విధానం బట్టి, అదేంటంటే ఏ తెగకెళ్ళినా, ఎంత అడవిలోనికి వెళ్ళి నాగరికత లేని, వస్త్రాలు లేని ప్రజల మధ్యలోకి వెళ్ళినా వాళ్ళు దేన్నో ఒక దాన్ని పూజిస్తారు. పూజించని మనుషులు లేరు. జంతువులు పూజించవు, కానీ మనుషులు ఒక సామాన్యమైన క్వాలిటీ ఏంటంటే అందరము దేన్నో ఒక దాన్ని పూజిస్తాం. అది ఏం సూచిస్తుందంటే కడుపుకి ఆకలి తిండి ఉన్నదని ఎట్లా చూపిస్తుందో ఆత్మకు దేవుడు కావాలి. మనం సృష్టించబడింది దేవుని కొరకు. పాపం చేసి దేవునికి దూరమైనాం, కానీ ఈ కొదవను ఎన్ని రకాలుగా నింపడానికి ప్రయత్నం చేసినా నింపలేము. అండ్ దాన్ని బట్టి ఒక పక్కన మనస్సాక్షి మంచి చెడులు చెప్తుంది కనుక లోపల ఆ బుగులు ఉన్నది. మనం చేసిన తప్పులకు ప్రాయశ్చితం ఎట్లా? సృష్టించబడిని చూస్తున్న దానిని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు, దీని అంతటిని ఎవరో చేశారు. చేయకుండా ఎక్కడి నుండి వచ్చింది? ఈ డిజైన్ ఎక్కడి నుండి వచ్చింది? డిజైనర్ లేకుండా. జీవం ఎక్కడి నుండి వచ్చింది? జీవదాత లేకుండా. ఎవరో దీన్ని తయారు చేసిండ్రు. అండ్ ఈ లోపల ఈ హంగర్ని బట్టి భగవంతుని, ఆయనని సంతోష పెట్టడానికి సహజంగా మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న మనకు దేవుడు మనిషిగా వచ్చాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దైవ భక్తిని గూర్చిన మర్మము నిరాక్షేపంగా అది గొప్పది. దేవుడు సశరీరుడిగా వచ్చాడు. ఆయన రాకపోతే ఆయన కనుక్కునే పరిస్థితి లేదు. ముగ్గురు గుడ్డోళ్ళ గురించి విన్నాం మనం. వాళ్ళు ఏనుగను పట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిర్వచనం ఇచ్చినట్టు కొంచెం అవగాహన భగవంతుని గురించి ఉన్నదేమో కానీ భగవంతుడు ఎవరో తెలియదు. ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన శిక్షను సిలువలో మోసి తను బయలుపరుచుకొని మానవ జాతికి రక్షణ ఇచ్చారు. మరణం తర్వాత ఏముందో, పాపానికి శిక్ష ఏంటో, ఆ శిక్ష నుండి రక్షించే రక్షకుడు, పాపులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అండ్ ఆయన దేవుని కుమారుడు. దేవుడు అదృశ్యుడైన, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారిగా ఆయనలో భాగాన్ని ఈ లోకానికి పంపించాడు. ఆయన యేసు ప్రభు. అండ్ బైబిల్ గ్రంథం చూపిస్తుంది ఏంటంటే ఇప్పుడు రక్షించబడిన వాళ్ళ సమూహము దేవుని సంఘం. సో ప్రభు కడుతున్నాడంటే ఆయన ఎవరెవరైతే రక్షించబడరో వాళ్ళని ఒక సమాజంగా ఆయన కట్టుకుంటున్నాడు. ప్రతి ప్రాంతంలో నిజంగా ఒకటే సంఘము. చనిపోయిన విశ్వాసులు, బ్రతికున్నోళ్ళు, యూదులు ఉండొచ్చు, అన్యులు ఉండొచ్చు. యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఒకరోజు ఒక్క సంఘంగా ప్రభుతో ఉండబోతున్నాం. ఆమె కానీ అప్పటి వరకు ఎన్నో భాగాలుగా, ఎన్నో ప్రాంతాలుగా సంఘం ఉన్నది. కానీ ప్రతి సంఘమును దేవుడు ఆయన కడుతున్నాడు. అండ్ బహుశా నేను ఈ రాత్రి మీకు కొత్త విషయం ఏం చెప్పకున్నా మళ్ళొక్కసారి ఇది గుర్తు చేయాలని కోరుతున్నా. సంఘంలోని దేవుని ఉద్దేశము అదొక కుటుంబంగా, ఒక సమాజంగా ఉండాలి. ఏ కులమైన ఉండొచ్చు, క్రీస్తుల కులం లేదు. కులాన్ని పట్టుకున్న వాళ్ళు బహుశా రక్షణ పొందలేదు. మనమందరినీ ఒక మనిషి నుండి, ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ప్రాంత ప్రజలను ఒక్క మనిషి నుండి దేవుడు సృష్టించాడు. అందరం పాపులం. ఇప్పుడు క్రీస్తులో కడగబడిన మనము దేవుని పిల్లలము, సహోదరులం. సంఘంలో ఉండాల్సిన బహుశా ఒక ప్రాముఖ్యమైన లక్షణము, తండ్రి మీరు నేను ఏకమైనట్లు వీరును
మన యందు ఏకంగా ఉండవలనని వీరి కొరకే కాదు, వీరి వాక్యం ద్వారా ఎందరూ నిన్ను నమ్ముకుంటారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నానని యేసు చెప్పాడు. సో ఆయన కోరిక ఏంటి? దేవుని ప్రజలు ఒకవేళ ప్రాంతీయంగా వివిధంగా మనం కూడుకుంటున్నా దేవుని ప్రజల్లా ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుతూ మనం ప్రేమలో ఉండాలి. కానీ ఏదైనా ఒక సంఘానికి కట్టుబడి ఏదైనా కాపరత్వంలో ఉంటూ ప్లరా ఐక్యతతో కొనసాగడము దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. కష్ట దుఃఖాల్లో సంతోష సమయాల్లో ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఆనందించడానికి, ఏడ్చు వారితో ఏడుస్తూ, సంతోషించు వారితో సంతోషిస్తూ, ఒకరికొకరు సహాయపడుతూ, ఒకరికొకరు ప్రేయర్ చేస్తూ, బలపరుచుకుంటూ, సరి చేయించుకుంటూ ప్లరా ఈ దినాల్లో ఒక కష్టమైంది నేను చూస్తున్నాను ఏంటంటే ఎవ్వరు సరి చేసుకునే గుణం లేకుండా పోతున్నది. దేవుళ్ళు ఎదగలేము. ఎప్పుడు ఈ మాట చెప్తా, నా ముఖానికి గ్రీజ్ అంటుకుంది అనుకోండి, బెంజమిన్ బ్రదర్ అన్న మీ ముఖానికి గ్రీజ్, నా ముఖానికి గ్రీజ్ ఏంది, నీ ముఖానికి గ్రీజ్, నీ తాత ముఖానికి గ్రీజ్, నాకెందుకు అన్నాను అనుకో, నా ముఖానికి గ్రీజ్ అట్లనే మిగిలిపోద్ది. కానీ ఆయన ప్రేమించి నాకు చెప్పినప్పుడు ఒక స్వేరుని పరీక్షించుకుంటే అది వాస్తవమా, అది అపార్థం చేసుకున్నాడా, లేక అసూయతో విమర్శిస్తున్నాడా ఏంటి ఆయన చెప్తున్నాను ఆగి ఆలోచిస్తే ఇనుము చేత ఇనుము పదును పెట్టబడినట్లు మనం భద్రం చేయబడి. మన తప్పులు మనకు తెలియదండి, ఎక్కువ శాతం తెలియదు. కానీ ఒకరినొకరు ప్రేమించి, ఇంకొకటి కూడా చాలా చూస్తాం మేము డిప్లొమసీ ఏంటంటే, నేను ఎందుకు చెడ్డోడు అవ్వాలా, వేరే వాళ్ళని సరిచేసి ద్వేషించి కాదు, కష్టపెట్టి కాదు, ప్రేమతో సరి చేసుకోవాలా, సరి చేయించుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఇస్తున్న హెచ్చరిక అది. నేడు అనే దినం ఉండగా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమని చెప్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకోండి, చెప్పండి. కూడిక యొక్క మూల లక్షణం ఏంటంటే, కొందరు మానుకుంటున్నట్టు సమాజంగా కూడుట మానక ఆ దినము సమీపించుట చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకరు పురిగొల్ప ఆలోచింతము. అది కూడిక యొక్క ఉద్దేశం. ఏం ఆలోచించాలా? ఒకరినొకరు దేని కొరకు? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురిగొల్ప ఆలోచింత రావాలా? ఎవరైనా నన్ను పురిగొల్పుతారు, నేను ఇతరులు పురిగొల్పుకుంటా, మేము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం. ఇది చాలా అంతరంగంలో పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు. కొన్నిసార్లు కృంగిన స్థితిలో ప్రేయర్ కూడా చేయలేము, ఓడిపోయిన స్థితిలో ఉంటాం. ఒక దెబ్బతో 400 ప్రవక్తల్ని నాశనం చేసి దాని తర్వాత అంటే నేను చచ్చిపోతే బాగుండు. ఇది డిస్కరేజ్. మన వంటి స్వభావం గలవాడు మనకి ఇది లేదు, నేను ఎప్పుడు నేను పర్వతం మీద ఉంటా, దట్స్ ఇమాజినేషన్. మనం అందరము సాతాను మనల్ని వదిలిపెట్టాడు, అటాక్ చేస్తాడు. అండ్ ఆ కృంగిన సమయంలో అంతరంగంలో పరిశుద్ధాత్ముడు బలపరిచినట్లు బాహ్యంగా ఒకరికొకరు ఊతనిచ్చుకుంటూ బలపరుచుకుంటూ నడుచుకోవడము ఆ దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణం వచ్చినప్పుడు ఆదరణ దేవుని ప్రజలు. ఓకే, దట్స్ వన్. బేర్ విత్ మీ, జస్ట్ క్విక్లీ ఇవ్వండి సార్. రెండవది బహుశా మనం అనొచ్చు, సంఘం యొక్క లక్షణం ఏంటంటే, ఈ పునాది మీద ఏంటి? ఆ పునాది క్రీస్తు. ఆమేన్. అండ్ ఏ పునాది మీద కడతాడు? యేసు దేవుని కుమారుడు, జీవం గల దేవుని కుమారుడు అనే సత్యం మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఇప్పుడు సంఘంలో బైబిల్ చెప్తుంది, 1 తిమోతి 3:15 పౌలు అంటాడు, దేవుని సంఘంలో దేవుని ఆలయంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు రాయిచున్నాను. ఆ సంఘము లేక యు కెన్ రీడ్, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమయ్యున్నది. సో చర్చ్ లో ఏముండాలంట? సత్యము. అబద్ధంతో ఆదామవ్వను మోసపరిచి అబద్ధాలతో సాతాను వెళ్తున్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఎన్నో రకాలుగా మనుషుల్ని మోసం చేసి వారి మూలోద్దేశము దేవుని తట్టు తిరగొద్దు, దేవుణ్ణి తెలుసుకోవద్దు. కానీ ఇప్పుడు రక్షణ పొందిన మనము సత్యాన్ని తెలుసుకున్నాం, సువార్తను తెలుసుకున్నాం, నిజమైన దేవుణ్ణి ఎవరో తెలుసుకున్నాము.
ఆయన ఏం కోరుతున్నాడో అది బైబిల్ నుండి మనకు అర్థమైంది. ఇప్పుడు ప్లరా మనమున్న లోకము ఎన్ని రకాలు చెప్తున్నా ప్లరా సత్యం ఎరిగిన మనకు బాధ్యత ఏంటో తెలుసండి, ఆ సత్యానికి ఆధారమై ఉన్నారు. ఆధారం అంటే మనం సోర్స్ కాదు, మనం దాన్ని తయారు చేస్తలేము, కానీ దాన్ని కాపాడాలా. ఒక్కసారే పరిశుద్ధులకు అప్పచెప్పబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని బైబిల్ చెప్తుంది. పోరాడాలంటే డిబేట్ చేయమని కాదు, డిబేట్ గురించి నేను విమర్శించాను, కానీ ఒక మాట చెప్పాలని కోరుతున్నా. దేవుడు మనకిచ్చిన వాక్యము ఇది తప్పు బోధలతో దీన్ని చెరపకుండా దేవుని ప్రజలు, దేవుని సేవకులు దీన్ని హత్తుకొని జీవించాలి. ఆమేన్. అది మన బాధ్యత. తీతు అంటాడు, కొందరు తప్పు బోధకులు ఇళ్లను నాశనం చేస్తారు, అట్టి వారి నోర్లు ముయ్యడం అవసరము. వాస్తవం చూపించాలా. ఇది కాదు సత్యము, దేవుడు కోరుతుంది ఇది కాదు నువ్వు జీవించాల్సిన జీవన విధానం. నా భార్యను కొడతా, నా ఇష్టం ఉండొచ్చేమో, జాగ్రత్త సుమా, నరకానికి పోతావు. నువ్వు మారు మనసు పొందాలా. నా భర్తను ఎట్లయినా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చమ్మా, కానీ జాగ్రత్త, దేవుని చిత్తం అయితే అది కాదు. యేసుప్రభు శిష్యుడు చేయాల్సిన పని అది కాదు. దేవుడు కోరుతున్న దాన్ని మనము ఆ సత్యమును, ఆ సత్య బోధను ప్లరా మనం హత్తుకోవాలి. చివరి దినాల్లో బైబిల్ చెప్తుంది, ఆత్మ స్పష్టంగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటంటే, వశపరచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి కొందరు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. వింటున్నారండి? కొంతమంది అబద్ధ బోధలు విని విశ్వాసం నుండి ఒకప్పుడు విశ్వాసం ఉన్నోళ్ళు తొలగిపోతారంట. మరి ఎట్లా మనం సేఫ్గా ఉండేది? సత్యమందు ప్రతిష్ఠించబడాలి. తండ్రి, సత్యమందు వీరిని ప్రతిష్ఠించును, నీ వాక్యమే సత్యం. దిస్ ఇస్ ద ట్రూత్. నా మాటలు మీ అందు నిలిచిన యెడల మీరు నిజంగా నా శిష్యులగుదురు, మీరు సత్యము తెలుసుకొందురు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. సో దిస్ ఇస్ వీఆర్ ఇన్ వన్ సెన్స్ గార్డియన్స్, ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూత్. ఎవరైనా వచ్చి ఏమైనా కలిపి ఇది యేసు ప్రభు, we need to say no, this is the Bible, right? Amen. అండ్ దానికి స్తంభం అంటే ఏంటండి? స్తంభం అంటే లోకానికి అది ప్రదర్శించేది. ఆ సత్యాన్ని లోకానికి ప్రదర్శించే బాధ్యత మన మీద ఉన్నది. మన తరంలో ఈ సువార్త ఎవరికి అందించాలా, ఎవరు ఇతరులకు అందించాలా, చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. దేని నిమిత్తము? ఆయన గుణాతిశయములు ప్రచురించి. దేవుని ఎరగని లోకంలో మన జీవితాలు మనము దేవుని ప్రజలుగా సువార్తకు సాక్షులుగా జీవించాలి. సంఘము దేవుని కొరకు, దేవుని సంకల్పంలో ఉంటూ ఆయన మహిమపరచాలంటే, ధన్యం అవ్వాలంటే స్వార్థ మీద ధ్యాస పెట్టాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, స్వార్థ కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రభుని నిజంగా నేను ఆయన ఇచ్చిన, ఆయన శరీరంగా నా శిరస్సు కోరిక అందరికీ స్వార్థ అందాలని, మరి నేను శరీరంగా నేనేం చేస్తున్నా? ఒకవేళ మనం అక్కడ లేమా, పిరికోళ్ళమా, లేక కష్టం ఉందా, మన ప్రాంతంలో వ్యతిరేకత చేయలేని స్థితిలో ఉన్నామా, అయినా కూడా ఆ ఉద్దేశాన్ని మార్చుద్దేవా, మేము సత్యమునకు స్తంభం ఉండాలి. హల్లెలూయా. మూడవ మాట ఇది చెప్పి నేను ముగిస్తాను, సరేనంటారా? జాతికినండి. ఇలాగా ఈ సువార్థీకరణ కొరకు అవశ్యమైన ఒక గొప్ప విషయం ఏంటంటే, సంఘానికి యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చాడు. మీకు తెలుసండి, యేసు ప్రభు చర్చ్ అనే మాటని 2 సార్లు వాడాడు. 2 సార్లు. ఆ 2 సార్లు కూడా మత్తయి సువార్తలోనే, అవునా? అండ్ ఆ 2 సార్లు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందు బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతారో పరలోకం దాన్ని విప్పుతుంది. మీరు ఈ లోకంలో మీరు ఏది సంఘంగా మీరు ఏకీవించి నిర్ణయిస్తారో పరలోకం దాన్ని ఆమోదిస్తుంది. ఒకవేళ మేము నిర్ణయించకపోతే పరలోకానికి పని చేయడానికి అక్కడ స్థానం లేదు.
పరలోకం పనిచేయాలా? ఓల్డ్ సిటీలో పరలోకం పనిచేయాలా? ఓల్డ్ సిటీలోని సంఘం మీద ఈ బాధ్యత ఉన్నది. ఏంటో తెలుసండి, ఈ ప్రాంతం కొరకు విజ్ఞాపన చేస్తూ, అది ప్రేయర్ అని ఎట్లా చెప్పచ్చు? 18వ అధ్యాయంలో ఆ మాట చెప్పేమనంటే, మీలో ఇద్దరు ఏకీభవించుతాం, వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల వేడుకుంటూ ఉండాలా. భూమి మీద ఏకీవిస్తే పరలోకమందున్న నా తండ్రి వలన అది వారికి కలుగుతుంది. ప్రైజ్ గాడ్. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు ఎన్కరేజ్ యూ విత్ దిస్. ఏంటంటే, ఐ డెంట్ ప్లాన్ టు షేర్ దిస్. ఐ థాట్ దిస్ ఎ గాస్పెల్ మీటింగ్. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఇంకొక అవకాశం. పిల్లరా, దయచేసి గమనించండి. క్రిస్టియన్గా, బిలీవర్గా దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఆధిక్యత ఏంటంటే, ఈ పాపపు శరీరంతో ఆయన్ని చూడలేము. ఈ పాపపు శరీరం పరలోక రాజ్యం చేరలేదు. రక్త మాంసములు ఆ మహిమను స్వతంత్రించుకోలేవు. అంతరిక్షంలోనికి వెళ్ళలేము, పరలోకం వదిలేసేయండి. ఈ శరీరంలో ఉన్నంత కాలం మరి ఏంటి? తెగిపోయిన సంబంధాన్ని దేవుడు ఆయన ఆత్మను మనలో పెట్టి ఇప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఆలకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దిస్ వన్ ఆఫ్ ది గ్రేట్ ప్రివిలేజెస్ ఆఫ్ ది బిలీవర్. దేవుడు మన తండ్రి. ఆయన ఏ పరిస్థితి ఉన్నా దేని గురించి చింతపడకుండా ఆయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, తండ్రి నాకు దీంట్లో సాయం కావాలా. ఒక రోజు వస్తుంది మనం ఆయన రాజ్యంలో, తర్వాత పరలోకంలో అడగక ముందే ఆయన జవాబిస్తాడు. కానీ అప్పటి వరకు ఇక్కడ ఆయన మనకిచ్చిన ఆధిక్యత, దేవుని యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకు ఉన్న ఆధిక్యత ఏంటంటే, యేసు ప్రభు ద్వారా మనము ఆయన దగ్గరికి వచ్చి మన మనవులు చెప్పచ్చు. ఆమేన్. యూనో, సాతాను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఏమన్నా చేయనిస్తాడు కానీ ప్రేయర్ చేయనీయడు. ప్రేయర్ చేయద్దు. కారణం ఏంటంటే మనకు తెలుసు దేవుని సాయం పొందుకుంటామని. నన్ను నీకు కష్టాలు ఉండవని చెప్పలే. యేసుప్రభు వచ్చే వరకు రోగాలు ఉంటాయి, నేను శాపం ఉంటుంది. మనం ముసలోళ్ళం అవుతాం. నేను ఎంత ఎక్సర్సైజ్ చేసి ఎంత ఫేర్ అండ్ లవ్లీ పూసుకున్నా నేను ముసలోడిని అవుతా, తప్పదు. నేను ఒకరోజు చచ్చిపోయిన నింటే ఏం ఆశ్చర్యపడద్దు, నేను పరలోకం వెళ్ళుంటా. కానీ అందరం కూడా ఒకరోజు మనము గతించాలా. మరణము మనలో పనిచేస్తున్నది. ఇది మృతతుల్యమైన దేహము. యేసుప్రభు వచ్చినప్పుడు కొత్త శరీరాలు ఉంటాయి. అప్పుడు ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు, వేదనైనను ఏడుపైనను ఇక ఉండవు. మొదటి సంగతులు గతించిపోతే అన్నిటినీ నూతనం చేస్తాడు. హల్లెలూయా. ఆ దినం వరకు ఈ లోకంలో ఉన్న ఇప్పుడు తేడా ఏంటంటే, దేవుడు మనకు తోడున్నాడు. నీ కష్టం రాగానే సాతాను ఏం చోదిస్తాడంటే, నీ దేవుడు ఎందుకు నీకు ఇట్లా అయింది? ప్రభు నమ్ముకున్నావు కదా, ఎందుకు ఇట్లా అయింది? ప్రభు చెప్పాలి నీకు కష్టాలు రావని. ఏం చెప్పిండంటే, ఆపత్కాలంలో నీకు తోడుగుంటానన్నాడు. ఆపత్కాలం ఉంటుంది అని నీకు తోడుగుంటానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాయనా, ఆపత్కాలంలో ఆయన మొరపెట్టినప్పుడు వింటాన్నాడు. నీతిమంతుల మొరలకు చెవియొగ్గి ఉంటానని చెప్పాడు. దట్ ఈస్ ద ప్రామిస్ గాడ్ ఇస్ మేడ్. నేను నిన్ను ఎన్నడూ విడవను, ఏ మాత్రం ఎడబాయను అని ఆయనే చెప్పాడు. ఆయన ఆత్మస్వరూపం మనతో ఉంటూ ఆయన మనకి సాయం చేస్తాడు. సో వాట్ షుడ్ ఎ బిలీవర్ డూ? ఏ పరిస్థితి ఉన్నా ఆయన వాగ్దానాల్ని ఆధారం చేసుకొని ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. నీ చింతను ప్రేయర్ రిక్వెస్ట్గా మార్చుకోవాలి. చింతనకి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ప్రభా, దీని గురించి నేను నా పిల్లల గురించి కృంగిపోయినా, నా భర్త గురించి ఆయన రక్షణ లేకుండా తాగుతున్నాడు, నైనా ఆయన రక్షణ. ఎవ్రీ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఈస్ యువర్ ప్రాబ్లం, యూ కెన్ కన్వర్ట్ ఇట్. దాన్ని తీసుకుపోయి, తండ్రి నైనా నాకు హెల్ప్ చేయండి. ఆమేన్. యు నో వాట్ ద డెవిల్ వాంట్స్? ఏమన్నా సరే నువ్వు ప్రేయర్ చేయదు. యాకోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, మీరు పోట్లాడుదురు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు. ఏమంటున్నారు తెలుసండి? మీరు వేరే వాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, డిస్కరేజ్ అవుతున్నారు, అసూయ వస్తున్నది, కొట్లాడుతున్నారు, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడు. కానీ వాళ్ళకి హెల్ప్ చేసింది దేవుడు నీకు కూడా హెల్ప్ చేయగలడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే
ఏమైనా చక్కగా లేకపోతే సరి చేసుకుంటే తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు. ఆమేన్. కయ్యను ఏం చేసిండు? సరి చేసుకునేది పోయి తమ్ముని చంపేసిండు. వాట్ ఎ బ్లండర్ హీ మేడ్. కదా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అండ్ వీ కెన్ గో టు గాడ్. బట్ దెన్ వన్ మోర్ స్టెప్ ఐ షుడ్ మెన్షన్ ఇస్ సాతాన్ ఇంకో రకంగా ప్రయత్నం చేస్తాడు. ఏంటంటే ప్రేయర్ చేసిన ఒట్టి నా కొరకు నేను చేసుకుంటా, దాంతో నేను జీవిస్తాను. ఒట్టి నా కొరకే, ఈ ఆధిక్యత నా కొరకే నేను వాడుకున్నాను. నా కుటుంబము, నా పరిస్థితులు, ప్రేయర్ బిగినింగ్ టు ఎండ్ నాది. నో నో నో. బిలీవర్ షుడ్ అండర్స్టాండ్, నా కొరకు నేను చేసుకోవాలా, కానీ దాని సమయంలో, దాని స్థానంలో మొదట దేని కొరకు చేయాలో తెలుసండి? ఇతరుల కొరకు చేయాలి. యేసుప్రభు నేర్పించిన ప్రార్థనల నా అనే మాట లేదు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తము, మా అనుదిన ఆహారము, మా శోధన, మా పాపము. యు సీ దేర్ ఇస్ నో నా ఇన్ దట్. డెవిల్ వాంట్స్, ఒకవేళ ఈ ఫస్ట్ దాంట్లో ప్రేయర్ చేయడం ఆపలేకపోతే నెక్స్ట్ ఇస్ సెల్ఫిష్ గా. లాస్ట్ డేస్ లో బైబిల్ చెప్తున్న మనుషులు స్వార్థప్రియులు, దీంట్లో కూడా సెల్ఫిష్ చేసేస్తాడు. అందుకే యాకోబు నెక్స్ట్ వర్స్ లో అదే అంటాడు. ఏమంటాడు? మీరు అడగరు గనుక మీకు ఏమీ దొరకదు, అడిగినను మీ భోగములను వినియోగించుటకు దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేం దొరకలేదు. అడిగినా తప్పు ఉద్దేశంతో అడుగుతున్నారు, ఏం ఆన్సర్ వస్తలేదు. సో గాడ్స్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, నాకు ఇంత గొప్ప ఆధిక్యత, దేవునికి ప్రేయర్ చేస్తే ఆన్సర్ వచ్చే ఆధిక్యత దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? కేవలం నా కొరికే నేను చేసుకోనిక. నా చుట్టుపక్కల ఇంతమంది, ఇన్ని భయంకర పరిస్థితులు ఉంటే మరి నా బాధ్యత ఏంటి? వాళ్ళ కొరకు కూడా చేయాలి కదా. అవునా? నలుగురు కుష్ఠరోగులు ఆకలితో చచ్చిపోతాం అనుకుండ్రు, వాళ్ళు ఇక్కడ సావడం బదులు శత్రు దగ్గరికి వెళ్దాం అనుకుండ్రు. శత్రు దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళంతా తారుమారు అయిపోయిండ్రు. వీళ్ళు తీసుకొని తింటుందా సడన్ గా వాళ్ళకి ఏం గుర్తుకొచ్చింది? అరే పట్టణంలో తల్లులు పిల్లల్ని వండుకుంటున్నారు, అంత కరువు ఉంటే ఇదంతా మనమే తింటే ప్రొద్దున కల్లా మన మీదేమో కీడు వస్తుంది. మనం ఇట్లా చేయొద్దు. ఎసనో గాడ్స్ పీపుల్ మనం తెలుసుకోవాలి, మన పరలోకం ఉంది, మనకి ఇంత గొప్ప రక్షణ ఉన్నది. దిస్ ఇస్ నాట్ టు బి ఓన్లీ ఫర్ అస్, దిస్ ఇస్ ఆల్సో ఫర్ అదర్స్. ప్రైజ్ ద లార్డ్. సో డెవిల్ ఏం చేస్తాడంటే, నేను ప్రేయర్ చేయలేకపోతే, ఆపలేకపోతే నెక్స్ట్ నీ కొరకే నువ్వు చేసేటట్టు చేసి. బట్ దెన్ దేర్ ఇస్ ఎ థర్డ్ ఫేజ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్. గమనించండి, ఏంటి తెలుసండి? బైబిల్ చూపిస్తుంది, సంఘంగా కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రత్యేకమైన కృప ఉన్నది. వింటున్నారండి? సంఘం, ఈ రెండు వాగ్దానాలు, రెండు సందర్భాలు, భూమి మీద ఏది బంధిస్తారో పరలోకం లో బంధించబడిన అనేది ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్, ద కాంటెక్స్ట్ ఇస్ చర్చ్. చర్చ్ నుండి ఇప్పుడు దొంగలించిన వాటిలా మీ చర్చెస్ కావు, ఎందుకంటే నాకు తెలుసు మీరు ప్రార్థన పరులు. కానీ బేసిక్గా చర్చ్ నుండి సాతాను దొంగలించిన అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సంఘం కలిసి లోకం కొరకు ప్రార్థించడం. ఏమన్నా చేయనిస్తాడు, నువ్వు కలిసి ఆరాధన చేయనిస్తాడు, నువ్వు కలిసి బైబిల్ స్టడీ చేయనిస్తాడు. ఇది మాత్రం చేయడం వానికి ఇష్టంలా, ఎందుకంటే దీని ముందు పాతాళ లోక ద్వారములు నిలవచాలవు. Now you are in aggressive warfare against the kingdom of God. అది చేయొద్దు, ఇంకేమన్నా చేసుకో. బట్ గాడ్స్ పీపుల్ షుడ్ గాడ్ దిస్. ఇది గమనించాలా. యేసు ప్రభు మందిరం దగ్గరకు వచ్చినప్పుడు క్రయ విక్రయములు చేస్తూ అక్కడ ఎన్నో నడుస్తున్నాయి, చాలా జీవంతో నడుస్తుంది. యేసు ప్రభు దాన్ని చూసి సంతోషించలే. ఆయన నా తండ్రి ఇల్లు సకల జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఒక చోట ఏమన్నాడంటే మీరు దానిని దొంగల గుహ చేసుకుండ్రు, ఇంకో చోట ఏమన్నాడంటే వ్యాపార గృహం చేసిండ్రు. మీరు బిజినెస్ చేసుకున్నారు, ఇది మీకు బిజినెస్ అయిపోయింది. కొరడా తీసుకుని అన్నిటి బయటపడేసి ఆయన అక్కడ ఉండి బోధిస్తూ దాన్ని ప్రార్థన మందిరం చేసి. ఆయన చర్చ్ షుడ్ బి హౌస్ ఆఫ్ ప్రేయర్. దాని పేరే ప్రార్థన మందిరం. నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. దట్స్ ఇట్స్ నేమ్. సో చర్చ్ లో మనం వస్తుంది దేవుణ్ణి కలుసుకోవడానికి. అండ్ దేవుని కలిసి దాంట్లో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే
ప్రార్థన. ఆయన ఆ ప్రార్థన ఎవరి కొరకు? నా కొరకే కాదు, మనుషులందరి కొరకు. ఐ విల్ ఎంకరేజ్. అమరన్న తప్పకుండా చేస్తారని నేను నమ్ముతున్నాను, చేస్తున్నారు, కంటిన్యూ. బట్ నేను మళ్ళొక్కసారి అందరికీ ప్రోత్సహిస్తాను. నిజమైన చర్చ్లో ప్రేయర్ లేకపోతే వాచ్మెన్ గారు అంటారు, a church that doesn't pray for the lost is of no use to God. దేవునికి అది ఉపయోగపడదు. దానికి ఇచ్చిన అధికారం దాని కొరకు. 2 సార్లు చర్చ్ అని వాడి ఆ 2 సందర్భాలు ఒక అధికారం ఇస్తే అది వాడకుండా ఇంకెన్ని చేసినా ఇట్స్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ మిషన్. దిస్ ఇస్ స్పిరిచువల్ వార్. ఇలా ఆలోచించండి. నాకు తెలియదు ఈయన అనొచ్చు అనకూడదు, కానీ ఈ ప్రాంతంలోని ఒక మతస్థులు ఏం నమ్ముతారంటే, మేము చంపి మా దేవుని కొరకు చచ్చిపోతే మాకు 72 భార్యలు వస్తాయి. ఎట్లా నమ్ముతున్నావు 72 భార్యలు అంటే? ఏం అర్థం ఉంది నీకు? హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్? లేలే, దాని కొరకు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోవడానికి ట్రై అవుతున్నారు, ప్రాణం పెట్టేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ. ఆయన ఒక డిబేటర్ని అడిగాడు, మరి ఆడవాళ్ళ సంగతి ఏంటంటే, పురుషులకి ఇన్ని ఇస్తుండంటే ఆడవాళ్ళకి ఇంకెక్కువ ఇస్తాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? మరి ఎందుకు అర్థమైతే లేదు? దిస్ ఇస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఫిలాసఫీ. దిస్ ఇస్ స్పిరిచువల్, దిస్ ఇస్ డిమానిక్. ఇది ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైనది తొలగించబడాలంటే నాయన మాటలతో కాదు, డిబేట్తో కాదు. డిబేట్లు ఉపయోగపడతాయేమో, తెరవబడినాక అసలైంది ఆ గుడ్డితనం పోవాలంటే దేవుడు కార్యం చేయాలి. ఎస్ నో? ఎట్లా చేస్తాడండి? సంఘం ఇక్కడ ఏకీవించాలా? ప్రాంతంలో ప్రతి స్థలమందు పురుషులు సంశయం కోపం లేని వారే పవిత్ర చేతులెత్తి ప్రార్థన చేయవాలి. ప్రతి స్థలమందు నాయన, ప్రతి స్థలంలో అటువంటి అవగాహనతో మా ప్రాంతం, మా పట్టణం, మా పాత బస్తీ రక్షణ కొరకు మేము ప్రేయర్ చేయాలి. ఆర్ యు విత్ మీ చర్చ్? నేను ఎర్లీ చర్చ్లా ఇది ఒక లక్షణము. అపోస్తల కార్యం 1 అధ్యాయం 14వ వచనం చదువుతాను. వారందరూ ఏక మనసుతో ఆ మేడగదిల ప్రార్థన చేయించింది. ఏం చేస్తుందండి? ఆత్మ కుమ్మరించి తల్ల కిందలు అవ్వక ముందు అలా మేడగదిలా ప్రేయర్ చేస్తున్నారు. 2వ అధ్యాయంలో 46 ఇంటింట రొట్టె విరుచుకుంటా ప్రార్థన చేస్తున్నారు. 3వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రార్థన సాలకు ఒక టైం పెట్టుకుంటారు. ఆ ప్రార్థన సమయంలో మందిరానికి వెళ్తున్నారు. 4వ అధ్యాయం 24వ వచనంలో వాళ్ళని కొట్టి ఈ నామంలో బోధించొద్దంటే మళ్ళీ కనబడితే కాళ్ళెర కొడతామన్నట్టు చెప్తే వాళ్ళు ఏం చేస్తే తెలుసా? వెళ్ళి వాళ్ళ సోదరులు చెప్పి అందరు ఏక మనసుతో ఎలిగెత్తారు. దేవుడు ఆయన ఆత్మను కుమరించాడు. ప్రైజ్ ది లార్డ్. 5వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో పేతుని చెరసాల్లో వేసి యాకోబుని చంపాడు. ఇప్పుడు పేతుని చంపుదాం అనుకున్నాడు. యాకోబుని చంపినప్పుడు ఎవరు ఆపలే. ఇప్పుడు పేతుని చంపితే ఎవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు? సేమ్ కట్టి పడుతుంది. కానీ బైబిల్ చెప్తుంది, పేతురికి ఆయనకి మరణానికి మధ్యలో సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయించింది. హల్లెలూయా. దట్స్ ఇట్. గాడ్ గివ్. yes we should give God glory. నాకు ప్రోత్సాహం కలిగించే వచనాలు అదొకటి. ఎన్నిసార్లు సంతోషిస్తాను ప్రభా. కొన్నిసార్లు తప్పిపోతుంటాం, సాతాను అటాక్ చేస్తూ ఉంటాడు, విశ్వాసం తొలగిస్తూ ఉంటాడు. అగైన్ వీఆర్ రిమైండెడ్, నో, ఈ దేవుడు సర్వశక్తిమంతుడు. మనం చేయాల్సింది మనం చేయాలి. సంఖ్యను చూసి, ఈ ఆత్మలు చూసి ఇదంతా నిజమేనా? నిజంగా యేసుప్రభు ఒక్కడైనా దేవుడు? ఈ విధంగా నిజంగా అందరికీ స్వార్థ అందుతుందా? కొంతమంది అనుమానాలతో కాదు నాన్న. ఆది సంఘము చిన్న గుంపుగా మొదలయ్యి లోకాన్ని తల్లకిందలు చేసి వాళ్ళ శక్తితో కాదు, దేవునిని వెతికారు. ప్రైజ్ గాడ్. వి ఆర్ సర్వింగ్ ద సేమ్ గాడ్. అదే యుగంలో ఉన్నాం ఇప్పుడు కూడా. బ్రదర్, వి నీడ్ టు గివ్ ఎ ప్రయారిటీ టు దిస్. సంఘముగా why is this so important? Maybe I won't explain that, but let me just say this. ఒక కారణం 18:20లో ఉన్నది. ఎక్కడ 2 లేక 3 నా నామంలో కూడి ఉంటారో, ఎందుకనగా 2 ఏకీవించేది అడిగినా అది పరలోకమందున్న నా తండ్రి వల్ల కలుగును. ఎందుకనగా లేక ఏలియనగా ఎక్కడ 2 లేక 3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని యేసుప్రభు చెప్పాడు. సో సంఘము ఏకత్వంతో కూడి వచ్చినప్పుడు, బలలో ఆరాధించడానికి వచ్చినప్పుడు, దట్ ఈస్ ఎ స్పెషల్ గ్యాదరింగ్. దేవుని ప్రసన్నత అక్కడ ఉన్నది. అండ్ అక్కడ చేస్తున్న ప్రార్థనలో భూమి మీద ఏది బంధిస్తున్నారో హెవెన్ దాన్ని బంధిస్తుంది. ప్రైజ్ గాడ్. అండ్ దేర్ఫోర్ దట్స్ వన్ రీజన్. బహుశా అనదర్ రీజన్ కుడ్ బి, విశ్వాసంలో సన్నగిలినప్పుడు ఒకరినొకరు పురిగొల్పుకుంటాం. దట్ ఆల్సో కుడ్ బి ద రీజన్.
యేసు ప్రభు గెత్సెమనే తోటలా వెళ్ళక ముందు ఆయన కృంగిన స్థితిలో, మరణం ఎదుర్కోయపోయే స్థితిలో, మరణం అంతగా నా హృదయం కృంగిపోయిందని చెప్పి ఆయనకి సన్నిహితులను తనతో తీసుకుపోయి నాతో ఒక గడియ వేచి ఉండండి అని చెప్పాడు. ఎస్ను జీసస్ క్రైస్ట్ హ్యాస్ టేకెన్ పార్ట్నర్స్ టు ఎన్కరేజ్ హిమ్సెల్ఫ్. వాళ్ళు నిద్రపోయినారు, అది వేరే సంగతి. కానీ గమనించండి, దానియేలుకి తన సోదరులు ఉన్నారు. మనం కలిసి ప్రేయర్ చేసినప్పుడు బాగా ప్రేయర్ చేయగలుగుతున్నాము, ఒంటరిగా చేయలేకపోతాం అంటే వేషధారులమని కాదు. మనం కలిసి ఒకరినొకరు పురిగొల్పుకుంటున్నాం పరస్పరంగా విశ్వాసంలో. అందుకే కృంగిన స్థితిలో దేవాలయంలోకి వచ్చినప్పుడు నూతన బలం పొందుకుంటాం. ఆమె విమర్శించే మనసు వచ్చి విసుక్కుంటూ ఆడ కూర్చుని అన్ని తప్పులు పట్టుకుంటూ కూర్చుంటే ఏముండదు, అట్లనే వచ్చి అట్లనే పోతాం. కానీ తెరిచిన హృదయంతో వచ్చినప్పుడు, సామెత కీర్తన గ్రంథకారుడు అన్నాడు, నేను దేవుణ్ణి వదిలిపెట్టడానికి కొంచెమే ఉండింది, కొంచెం ఉంటే బ్యాక్ స్లైడ్ అయిపోతుంది. దుష్టులు బాగుపడుతున్నారు, నీతిమంతులు శ్రమ పడుతున్నారు. భక్తిగా ఉండడం వల్ల ఏం లాభం? కానీ మందిరానికి వచ్చినప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. సడన్ గా నాకు అర్థమైంది, దేవా నేను ఎందుకు పశువులాగా నేను ఆలోచిస్తున్నా. ఆకాశం అన్న నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా నాకు ఏం అవసరము? ప్రైజ్ గాడ్. ఎక్కడండి? సో పరస్పరంగా ఒకరినొకరు పురుగొల్పుకుంటాం. ఆల్సో ఐ థింక్ అది చర్చ్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంది కనుకంటే సరిచేయడం గురించి. ఒక్క మనిషి స్వార్థంతో తనకిష్టం వచ్చినట్టు చేయకుండా సంఘం ఏకీవించి ఇది దేవుని చిత్తం అని ఏకీవించినప్పుడు దేవుడు కార్యం చేయగలడు. ఆమేన్. సుప్లరా, ఈరోజు మీరు ఏ సంఘానికి చెందిన ప్రార్థించే సంఘం అయితే ఇంకా వచ్చేయండి, ఏం జరగనట్టున్నా ఇంకా చేయండి, చేయట్లేదా మళ్ళీ మొదలు పెట్టండి. సేవకుల్ని ప్రేమతో ప్రోత్సహించుకోండి. చెప్పకండి ఫలానా సేవకుడు చెప్పాడు అన్న చెప్పద్దు, బైబిల్ చెప్తుందని చెప్పండి. ప్రైజ్ గాడ్. ఇది నా ఐడియా కాదు, బైబిల్లో ఉన్నది. దేవుడు చెప్పాడు ఇట్లా చేయమని. పాల్ శ్రమ పడుతున్న ఎఫెసీ సంఘం చెప్పాడు, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. సో హీ గేవ్ ఎ క్లియర్ మ్యాండేట్. లెట్ us hold on to that. Praise God. Why do we fail in this? ఎందుకు విఫలులమైతాము? ఒక పక్కన దాని గురించి అవగాహన లేక, వాక్యాన్ని బేస్ చేసుకోక, బహుశా మన విశ్వాసం ఏముంది, ఇంటికాడ ఉండి ప్రేయర్ చేస్తా, లేకపోతే నేను ఒంటరిగా చేసుకుంటూ ఇప్పుడు అందరితో కలవాల్సి. వాక్యం నుండి నాకు అర్థమవుతుంది సంఘంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆమేన్. Are you with me? So another reason could be we are not in one accord. ఒకటే మైండ్ లో లేము. ఒకరికి ఒక తలంపు, ఇంకోళ్ళకి ఇంకో తలంపు, ఇంకోళ్ళ. ఆది సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరూ ఏక మనస్సు, ఏక భావము. వాళ్ళకి తెలుసు దేవుడు ఏం కోరుతున్నాడో దాని మీద ధ్యాస పెట్టాడు. వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయడం కాదు, కానీ గోల్ ఏముండాలంటే మనుషులందరూ ఇస్తారు. లోకం అంతా అవబోతున్నది, ప్రభు వస్తున్నాడు, లోకానికి ఎక్కువ టైం లేదు. ఏంటి కొరకు వెయిట్ చేస్తున్నాడు? ఎందుకు వెయిట్ చేస్తున్నాడు చెప్పండి, ఎందుకొరకు? అది ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చింది. అందుకే సంఘం ఈ రోజు వెళ్ళిపోతుంది, రేపు వెళ్ళిపోతుంది, ఈ రోజు వెళ్ళదు, రేపు వెళ్ళదు. సంఘాన్ని పెట్టింది సువార్త చెప్పడానికి. అసలైన సమయంలో తీసుకుని వెళ్ళిపోడు. ఈ రాత్రి యేసుప్రభు రాడు, ఏమైనా అనుకోండి, బైబిల్ ప్రకారం జరగాల్సిన ఇంకున్నాయి, కానీ దగ్గర పడింది. అండ్ ఈ లాస్ట్ స్టేజ్ లో, ఈ క్లిష్టమైన పరిస్థితిలా ఈ స్వార్థీకరణ మన అన్నిటికన్నా గొప్పది. మన శిరస్సుకి ఏం డిజైర్ ఉందో బాడీకి కూడా అదే డిజైర్ ఉండాలి. అవునంటారా? ఆమె ఏంటి స్వార్థ? అండ్ వన్ అకార్డ్. సో లెట్ us unite and say, God, ఏంటి మీరు కోరుతుంది? సంఘ ప్రార్థనగా మేము అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? మా అధికారులు, సేవకులు, సంఘాలు, నాయనా క్రైస్తవులు, నశించిన ఆత్మలు,
జస్ట్ ఇమాజిన్, దిస్ ఇస్ వాట్ గాడ్. అందరు ఎవ్రీ చర్చ్ హైదరాబాద్ లా ప్రతి సంఘము కలిసి హైదరాబాద్ స్వార్థీకరణ కొరకు ప్రేయర్ చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? హైదరాబాద్ తలకిందలు అవుతుంది. అవునా? ఇండియాలో ఉన్న ప్రతి చర్చ్ ఒకటే ఒక చేయము, ప్రభు స్వార్థ అందరికి అందాలా అని ఇదే కొరకు ప్రేయర్ చేస్తుంది అనుకోండి, ఇండియా దర్శించబడుతుంది. సేటన్కి అదొద్దు, వీళ్ళకి ఐడియా ఉండొద్దు, దాని మీద మనసు పెట్టద్దు. నో, యూ షుడ్ హ్యావ్ వన్ అకార్డ్. ఆమేన్. ప్రాబబ్లీ వన్ మోర్ రీజన్ కెన్ బి, ఒకరికొకరికి గాయాలు తగలడం. ఈ ఐక్యతలో ఇంత శక్తి ఉందా? అయితే ఎట్లయినా పుల్ల పెట్టాలా, వీళ్ళకి మధ్యలో గొడవ పెట్టాలా, వీళ్ళిద్దరు తన్నుకుంటుంటే చాలు, ఇంకేం ప్రార్థన జరగదు. డి యూ అండర్స్టాండ్? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? అటాక్ చేస్తాడు, అసూయ పెడతాడు, సస్పిషన్ పెడతాడు, మిస్అండర్స్టాండింగ్ పెడతాడు, గాయం పెడతాడు. ప్లరా, నేను ప్రేమతో ప్రోత్సహిస్తాను. మనం అందరం పరిపూర్ణం కాము, పరిపూర్ణతకు ఎదుగుతున్నాము. గాయాలు అయితాయి, తప్పులు అయితాయి, కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్, కొన్నిసార్లు అపార్థాలు అవి పెద్దగా చేయబడతాయి. ఈ వీటిలా వీ షుడ్ కీప్ గాడ్స్ విజన్ బిగ్గర్ దెన్ అస్. మన ఈగో కంటే, మన తలంపుల కంటే, మన గాయాల కంటే ప్రభు చిత్తాన్ని ఎక్కువ పెట్టుకోవాలి. హల్లెలూయా. అవును, నాకు గాయం తగిలింది, కానీ నేను పోవడం ఆగను, ప్రేయర్ చేయడం ఆగను, నేను ఏకీపించడం ఆగను. నన్ను బాధ నేను క్షమిస్తా, దాన్ని మాత్రం నేను పని చేస్తా. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. తన ఈగోల్ని మనం కనపరుచుకుంటే ఐక్యత ఉండదండి. మనం కరగాల, మనం తగ్గాల. దేవా, నేను పాపిని, నీ కృప చేత యేసు రక్తంలో కడగబడ్డా, నేను ఎవరికంటే మంచోడిని కాదు, నేను ఎవరికంటే గొప్పోడిని కాదు, నీ కృపతో రక్షించబడ్డా. మేము కలిసి నీ కొరకు, నీ మహిమ కొరకు పనిచేయాలి ఆయన. అదర్వైజ్ వీ కెన్ నాట్ బి యునైటెడ్. ఎక్కడొక చోట పురిగొల్పుతాడు. ఫిలిపియన్స్ లో కూడా ఏక మనసు గురించి మాట్లాడే వన్ అకార్డ్. యాక్చువల్ వన్ అకార్డ్ అనే మాటని లుకింగ్ ఎట్ ద గ్రీక్ ఏముందో తెలుసండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, ఒక మ్యూజిక్ ఇది, గిటార్ ఇది, అన్నీ కలిపి ఒక్క ట్యూన్ ఎట్లా వాయిస్తాయో దేవుని ప్రజలందరూ కలిసి ఒక్క పని కొరకు మనసు పెట్టుకున్నారు. ఇట్స్ మై ప్రేయర్, లెట్ us give up our egos, సరెండర్ దెన్. మళ్ళా సరెండర్ చేయాలి, మళ్ళా లేస్తుంది, మళ్ళా సరెండర్ చేయాలి, మళ్ళీ దేవుని దగ్గర సరెండర్ చేసుకుని, దేవా మేము ఐక్యతతో నీ కొరకు బ్రతకడానికి హెల్ప్ చేయండి. మేబీ యూ రీడ్ దట్ వర్స్, ఒకసారి హెల్ప్ చేస్తారా? ఫిలిప్పి 2:2 చదువుతారా? ఎక్కువ సమయం తీసుకున్నానా? ముగిస్తున్నాను. ఫిలిప్పి 2:2 చదువుతారా? మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి, ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి. చదవండి ఇంకా. కక్ష చేత అయినను, వృధా అంటే నా గొప్పల కొరకు అయినను, సెల్ఫిష్ అంబిషన్ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు కాక చూసి చాలండి. యేసు ప్రభుకున్న మనసు మీరును ఎంత ముఖ్యమండి. ప్లరా, యేసు ప్రభు ఇదే నేర్పించాలి. శిష్యులు మాట్లాడకుండా మనలో గొప్ప ఎవరంటే ఆయన వాళ్ళ కాళ్ళు కడిగి అని చెప్పాడు, మీకు అర్థమైందా నేను చేసింది? మీరు నన్ను బోధకుడు అంటారు, నేను బోధకుడిని, కరెక్ట్, కానీ నేను బోధకుడు అయ్యండి మీ కాళ్ళు కడిగా. మీరును అట్లా చేయాలని మాదిరి ఇచ్చాను. సంవత్సరానికి ఒకసారి కాళ్ళు కడగమని కాదు, దాంట్లో ఏం లేదు, ఏమనుకోవద్దు. ఎవరికైనా అట్లా చేస్తే అది కాదు, నీకంటే యోగ్యుడికి ఎంచుకుని. ఫ్యామిలీలా భార్య భర్తను, భర్త భార్యను గనపరిస్తే ఆ ఇంట్లో గొడవలు ఉండవు. గొడవలు ఉన్నాయి అంటే 2 చేతులు లేకుండా తాళం అయితే ఉండదండి. అండ్ ఎక్కడ వాట్స్ ద ప్రాబ్లం? ఈగో, గర్వం చేత కలహము పుట్టు. చర్చ్లో కూడా ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ యూ కెన్ హంబుల్ అవర్ సెల్స్ అండ్ వాక్ అండ్ బీ ఎట్ పీస్ అండ్ దేవుని పని కొనసాగుతుంది. అండ్ maybe the last thing I'll just say is this.
మనలో అపవిత్రత ఉన్న ఐక్యత ఉండదు. ఆత్మ కలిగించే ఐక్యత. మనలో అపవిత్రత ఉంటే ఆకాన్లాగా మనం ఏమైనా చెడ్డ దాంట్లో ఉంటే హృదయాలు కలవవు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. ఐక్యతలో కొనసాగాలంటే వీ నీడ్ టు సరెండర్ అండ్ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఒక జయం కొరకు మేము ఐక్యంగా కలిసి ప్రభు కొరకు పనిచేయడానికి ఇది అవసరం. లార్డ్ హెల్ప్ మీ లార్డ్. గాడ్ విల్ గివ్ us grace. రైట్? ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు గాడ్. నాకు తెలుసు మీలో ఎంతోమంది ప్రార్థన పరులు ఉన్నారు. మీలో ఎంతోమంది ఆసక్తి కలిగి స్వార్థ పనిచేస్తున్నారు. ఎంతోమంది మీ జయమే, మీరు రక్షించబడిన అన్యజనుల నుండి, అండ్ మీ జయమే ఒకటి ఏంటంటే నా బంధువులు అందరు కూడా యేసు ప్రభుని తెలుసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. మీలో కొంతమందికి ఉన్న తీవ్రత నాకు లేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ దిస్. ఏంటంటే మనలో ఉన్న ఈ ఐక్యత, ఈ అండర్స్టాండింగ్ అపవాది చెడగొట్టకుండా అసలైంది మనం మోకరించినప్పుడు కోపాలు, సంశయాలు అంటే వేరు భావాలు, కోపాలంటే గాయాలు, పవిత్ర చేతులు, అపవిత్రత ఏం లేకుండా ఐక్యతతో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. షల్ వి టాక్ టు గాడ్ టునైట్? ప్రార్థన చేసుకో. కెన్ వి జస్ట్ నీల్ డౌన్ వన్స్? కెన్ యూ జాయిన్ సంబడి? పక్కన వాళ్ళకి కలిసి కెన్ యూ జస్ట్ క్రై టు గాడ్ అండ్ సే, దేవా ఈ సంఘం కొరకు వందనాలు నాయనా, ఈ దాసం కొరకు వందనాలు అయ్యా, మీరు ఇక్కడ చేస్తున్న కార్యం కొరకు వందనాలు నాయనా. నాన్న మ్యూజిక్ వద్దు నాన్న, మీరు కూడా ప్రేయర్ చేయండి. కమ్, ప్రార్థన చేసి దేవుని అడగండి. ఏంటంటే దేవా అయ్యా నీ సంఘాన్ని మీరు కట్టండి నాయన, అండ్ మీకు జత పని వారిగా దీన్ని ఒక కుటుంబంగా కట్టండి నాయనా, క్రీస్తు కుటుంబంగా నాయన, దీన్ని ఒక శరీరంగా కట్టండి నాయనా, స్వార్థకు స్తంభంగా చేసుకోండి దేవా, అండ్ దీన్ని ఒక మందిరంగా, ప్రార్థన మందిరంగా కట్టండి నాయనా. లార్డ్ ఇద్దరిద్దరుగా చేద్దామా? ఒకళ్ళు చేయని ఒకళ్ళు ఎగిరించి అందరు కూడా ఒకటేసారి చేద్దాం. ఇంకొకటి రెండు రిక్వెస్ట్ చేసి మనం ముగిద్దాం. షల్ వి జస్ట్ క్రై అవుట్ టు ద లార్డ్? అందరం ఇద్దరిద్దరుగా మీరు చేయండి, మీ పక్కన ఆయన ఎక్కివిస్తాడు, ఆయన చేస్తాడు. లెట్స్ ఆస్క్ గాడ్, దేవా క్రీస్తు అనే పునాది మీద అయ్యా ఈ సంఘాన్ని మీరు కట్టుకుంటా, మీ ఉద్దేశాలు ఈ ప్రాంతంలో నెరవేర్చుకోండి. షల్ వి ఆస్క్ ద లార్డ్? మీరు చేస్తున్న కార్యం కొరకు వందనా, ఈ కార్యంలో మాకు కూడా పాలన ఇచ్చినందుకు వందనా, ఈ అర్హత యోగ్యత లేని నాకు కూడా ఇచ్చిన దైవానికి వందనాలు. నువ్వు చేస్తున్న కార్యం కొరకు వందనాలు. ఈ సంఘాన్ని అయా పాతాల లోకము ద్వారములు దాని యొక్క నిలవకుండా చేయండి అయ్యా. అపవాది ఎన్ని వచ్చి ఉన్నాడు, నీవు నీ ఉద్దేశాలు నెరవేర్చుకోండి దేవా నాయన. మీరు అగ్ని ప్రాకారం ఉండండి దేవా, నీ మహిమను మీ ప్రజల మధ్యలో ఉంచండి దేవా, మీరు మహిమ పొందండి. క్రీస్తు నామములో మరలా ఒక 2-3 minutes నడపచ్చా? ప్రేయర్ పోల్సితే 2-3 minutes పర్లేదు. దయచేసి ఒక్కసారి పాత బస్తీ కొరకు అడుగుదాం. దేవునికి వందనాలు చేద్దాం. దేవా పాపిని నన్ను రక్షించినావు, అన్య కుటుంబం నుండి నన్ను బయటకు తెచ్చినావు దేవా, ఇది ఒక అద్భుతం నాయనా. అయ్యా వాళ్ళ కళ్ళు కూడా తెరవా నాయనా, వాళ్ళ పాపాన్ని క్షమించండి దేవా, స్వార్థ వినేటట్టు చేయండి దేవా, స్వార్థ వారి జీవితంలో ఫలించినట్లు ఆత్మకార్యం చేయండి, స్వార్థను అద్భుతాలు సూచక్రియలతో మహిమపరచండి. కానీ వారందరికీ మీ ప్రేమ అర్థమయ్యేటట్టు చేయమని ఒకళ్ళు చేయండి, ఒకళ్ళు ఏకీవించండి. అంతే, ఇద్దరిద్దరు. ఇది ఒకళ్ళు చేయండి, ఒకళ్ళు ఏకీవించండి, ఒకళ్ళు చేయండి, ఒకళ్ళు ఇద్దరిద్దరుగా వీలైతే ఒకళ్ళు కూడా చేయొచ్చు, కానీ ఇద్దరిద్దరు వీలైతే చేయండి. అడగండి అందరం కూడా. మీ పక్కన ఆయన వినపడేటట్టు చేస్తే చాలండి, అంతే. దాన్ని మించాక అన్ని మతస్థుల కొరగడదాం.
మనుషులకి ఇది అసాధ్యం అయినా కానీ మీకు సమస్తము సాధ్యం అయినా అయ్యా వారు చేసిన దుష్టత్వం భక్తిహీనతను క్షమించిన అయ్యా అయ్యా ఆయన ప్రతి దుర్మార్గతను క్షమించండి, గర్వాన్ని క్షమించి నీ స్వార్థ వినేటట్టు చేయండి అవ్వా. ఆ స్వార్థ వింటుండగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయండి అవ్వా. అయ్యా ఉన్నట్టు మాట్లాడండి, నీ ప్రేమను వారికి దయచేయండి అవ్వా. అయ్యా అయ్యా నీ రక్షణ స్వార్థ వాళ్ళు వినేటట్టు చేయండి అవ్వా. వింటుండగా నాయన ఆత్మ ద్వారా ఒప్పింప చేయండి అవ్వా. పాపం గురించి, తీర్పు గురించి, నీతి గురించి ఒప్పింప చేయండి అవ్వా. అయ్యా అద్భుతాలు సూచక్రియలు చేయండి అవ్వా. అయ్యా మీరు మహిమ పొందండి అవ్వా. అయ్యా మీరు ఒక్కరే ఇది చేయగలరు అయ్యా. అయ్యా మా సోదరిని కనికరించండి అవ్వా, క్షమించండి అవ్వా, దర్శించండి అవ్వా. అయ్యా వారి మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని మీరు కలిగించి అయ్యా నీ ప్రేమను యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని బ్రతిమాలు. ఒక్కసారి అడుగుతారా? దేవునికి అడుగుదామా? దేవుని అడుగుదాం. ఓల్డ్ సిటీలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు నాయనా? అయ్యా మీరు ఒక్కొక్కరి కొరకు ఎంతమంది పెరిగిపోయారండి, ఎన్ని సంఘాలు పెరిగింది, దేవుని కార్యము. అండ్ దేవునికి అడుగుదాం, దేవా ప్రతి సంఘాన్ని ఆయన ఒక ప్రార్థన మందిరంగా చేసుకోండి దేవా. ప్రతి సంఘాన్ని ఒక కుటుంబం లాగా చేయండి దేవా. ప్రతి సంఘాన్ని స్వార్థకు స్తంభంగా చేసుకోండి దేవా. అండ్ ఆయన క్రిస్టియన్స్ అందరిలో కూడా ఈ ప్రేమ ఐక్యత కలిగి కొనసాగడానికి మీరు ఇచ్చారు, ఇంకనూ దయచేయండి దేవా అని ప్రత్యేకంగా ప్రార్థనలో మేము మోకరించడానికి సాయం చేయమని అడుగుదాం. ప్రేర ఒకసారి అడుగుదాం, అందరం అడుగుదాం. క్రిస్టియన్స్ అందరినీ మీరు దర్శనం చేయండి, క్రిస్టియన్స్ అటువంటి రివైవల్ దయచేయండి. ఒక్కొక్క చర్చ్లోనైనా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేటట్టు చేయండి. ఒక్కొక్క చర్చ్లోనైనా స్వార్థ ప్రకటించే సంఘాలు చేయండి. ఒక్కొక్క చర్చ్లోనైనా అయినా కుటుంబంగా ఉండేటట్టు చేయండి. రివైవల్ తీసుకుంటాను. మాలో ఉన్న తప్పులు క్షమించండి అయ్యా. అయ్యా మేము మీలో ఎదిగేటట్టు చేయండి అయ్యా. అయ్యా మాకు సహాయం చేయండి. ఎక్కడెక్కడ లోపం ఉన్నదో అయ్యా మాకు చూపించండి, సరిచేయండి. దిద్దుబాటు మాకు అసహ్యం కాదనైనా అయ్యా మేము ఎదగాలైనా. అయ్యా మీ బైబిల్లో ఆది సంఘం ఎట్లుండిందో కూడా మహిమ దయచేయండి. కార్యం చేయండి అయ్యా. దేవునికి ఒకటి అడుగుదాం, దేవుని అడుగుదాం. క్రిస్టియన్స్ లో అపవిత్రత, రహస్య పాపము, మారు మనసు ఉండాలని అడుగుదాం. కోపాలు మానేసేయాలి, కుటుంబాల సంఘాల కోపాలు వెళ్ళిపోవాలి. కోపగించుటకు నిదానించాలి. మానవ కోపం దేవుని నీతిని నెరవేర్చదు. లెట్స్ ఆస్క్ గాడ్, దేవా అటువంటి కృప మాకు దయచేయండి. అండ్ దేవునికి అడుగుదాం, ఐక్యత మాకు దయచేయండి. అండ్ ఏకాగ్రత మాకు దయచేయండి. ఒక్క దాంట్లో మేము మనసు పెట్టడానికి మాకు హెల్ప్ చేయండి. అడుగుదామండి, మళ్ళొక్కసారి అడుగుదామా? ప్రార్థన. మొదటి వ్యక్తి అడగండి, రెండో వ్యక్తి ఏకీవిస్తారు. అందరం ప్రేయర్ చేద్దాం. ఇంకొక 2 విజ్ఞాపనలు, ప్లీజ్ ప్రే. అందరం ప్రార్థన చేద్దాం. Brokenness, that we will unite, Lord. Remove pride from us, Lord. Remove anger from us, Lord. Remove hatred and jealousy from us, and bind us together with love, O Lord. Father, bind the church together with love, O Lord. Help us have one vision, O Lord. O God, only you can give us this revival, O Lord. Help us, Father. Lord, glorify yourself, Lord. Glorify your holy name, Lord. Pour your spirit, Lord. Pour your spirit, Lord, on your church and bind us together with love. In Jesus Christ's name we pray. ఒక్కసారి దేవునికి అడుగుదాం. రెండో వ్యక్తి అడగండి. ఎంతమంది దైవజనులు ఉన్నారు, సువార్థికులు, పాస్టర్లు, అందరి కొరకు వందనాలు చెల్లిస్తూ దేవా నీ దాసులను అయ్యా ఇంకను బలపరచండి, వారి చేతులు బలపరచండి, ఆత్మాభిషేకం ఉంచండి. ఎవరైనా కృంగిపోయి ఉంటే లేవనెత్తండి. సేవకుల్ని విమర్శించే పని మంది కాదండి, వాళ్ళ కొరకు ప్రార్థించే పని మంది. అడుగుదాం ప్రేరా, సేవకుల కొరకు అందరినీ అభిషేకించి ఎవరి కొరకు దేవుడు ఏ కార్యాలను ముందుగా నిర్ణయించాడో అవన్నిటి వాళ్ళు నెరవేర్చాలని ప్రేయర్ చేద్దాం, ప్రార్థన చేద్దాం.
Lord. Be with every servant of God, Lord. Oh God, be with every pastor, Lord. Be with every evangelist, Lord. Pour your spirit on every servant of God. And Lord, strengthen them, Lord. Protect them, Lord, from unreasonable people.